రోజుల నుంచి మీరందరూ చూస్తూనే ఉన్నారు. మేము చేసే పోరాటం కానీ మీ అందరికీ తెలిసినట్టుగానే ఇది 2018లో పర్మిషన్ వచ్చింది ఆన్లైన్లో. దాని తర్వాత నాకు పర్మిషన్ వచ్చిందని 2021లో వారు మైనింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఆ రోజున్న మా సర్పంచులు అందరూ వారిని కనీసం లారీ నుంచి ఇటాచి మిషన్ దిగకుండా వానకు గుట్ట మీదకి అడుగు పెట్టకుండా ఎప్పటికప్పుడు ఒక 3-4 సార్లు తరిమి కొట్టడం జరిగింది. మా కడవండి వాసులే కానీ, ధర్మపురం వాసులే కానీ, మాదాపురం వాసులే కానీ. దాని తర్వాత వారు కడవెండిలో ఉన్న మా నాయకుల మీద పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. అయినా మా ప్రభుత్వంలో 2023 నవంబర్ వరకు ఒక గంట సేపు అయినా ఒక్క రోజైనా మేము మైనింగ్ జరగనీయలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. గత 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆ కాంట్రాక్టర్ గారిని పెంచి పోషిస్తూ, ఆ కాంట్రాక్టర్ గారికి బలాన్ని ఇస్తూ, నా మీద దయాకర్ రావు గారి మీద గత 2.5 సంవత్సరాల్లో 9 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ నోటీసులు డేట్ వైజ్ కూడా ఇస్తా, ఎప్పుడు ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి. మా నాయకులైన కడివెంటి వాసుల మీద కూడా దాదాపుగా 15 మంది మీద ఈ నోటీసులు వాళ్ళ ఇంటికి సర్వ్ చేయడం జరిగింది. మేము హైకోర్టులో కొట్లాడుకుంటూ, ఇటు ఫీల్డ్ మీద కొట్లాడుకుంటూ ఒక 2.5 సంవత్సరాలు వారితో దీర్ఘకాలికంగా పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత గత నెల రోజుల నుంచి ఇటాచి మిషన్ గుట్ట మీదకి వచ్చింది. మేము అనుకున్నాం ఇటాచి మిషన్ వచ్చింది కదా, ఇది వాళ్ళ యొక్క నాలెడ్జ్లో లేకుండా వచ్చిందేమో, ఎమ్మెల్యే గారు కానీ ఎన్ఆర్ఐ గారు కానీ అధికారులతో కూర్చొని రివ్యూ చేసి అసలు ఈ పర్మిషన్ ఏందని రివ్యూ చేస్తారేమో అని మేము వెయిట్ చేసినాం. ఒక 10 రోజులు వెయిట్ చేసినాం. 15వ రోజు ఆ గుట్ట మీదకి వెళ్ళి వారిని, అక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారిని అసలు నీ పర్మిషన్ ఏంది, నువ్వు ఎందుకు మైనింగ్ చేస్తున్నావు, ఇది దేవుని గుట్ట అని అడగడానికి మేము వెళ్ళడం జరిగింది. మేము మా పార్టీ శ్రేణులు ఒక 50 మంది కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ఒక్క మనిషి కూడా అక్కడ లేకపోగా మా మీదనే రివర్స్గా కేసులు పెట్టడం. అక్కడ సీసీ కెమెరాలు, ఆ కెమెరాలు ఎట్లుంటాయంటే పోలీస్ సైరన్ లెక్క కుయ్యి అక్కడికి వచ్చినా తెలుస్తుంది. ఆ సైరన్లు పెట్టించి అక్కడ ఉన్న రైతులని, గిరిజనులని భయభ్రాంతులకు గురి చేసుకుంటా మైనింగ్ చేస్తూ ఉంటాడు. మేము అక్కడికి వెళ్ళి నువ్వు దింపుదామంటే అటాచ్ మిషన్ డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళ కన్సర్న్ పర్సన్ ఉన్నాడు. ఇక మేమేం చేసినాం, అక్కడ చూసి కిందికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు వచ్చారు. అసలు ఆ గుట్ట మీదకి మీరు ఓడే తప్పని చెప్పి మా మీద ట్రెస్పాస్ కేసులు పెట్టిన తర్వాత మేము దయాకర్ రావు గారి నోటీస్కి తీసుకుపోవడం జరిగింది. ఇట్లా జరుగుతుంది సార్, ఏం చేద్దామని. గ్రామాలలో ఫస్ట్ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోండి అని వారు ఆదేశించడం మీద మేము ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి, కడివెన్లో కానీ లకావత్ తండాకి కానీ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటే మేము చావనైనా చేస్తాం కానీ ఆ గుట్ట మీద మైనింగ్ కానియొద్దు, మా తరఫున మీరు కొట్లాడమని వాళ్ళు మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ గారికి అది మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండం ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ చేసిండు. ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత బయటపడ్డ నిజాలు చెప్పాలన్నా, మాకు కూడా కొన్ని నిజాలు తెలియలేదు. వారికి అసలు ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న గ్రామ సభ తీర్మానాలే లేవు. ధర్మపురంలో, కడివెండిలో లేవు, మాదాపురంలో లేవు. దాని తర్వాత 2018 నుంచి 2 సంవత్సరాలు అక్కడ మైనింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందంట. దాని తర్వాత ఏం జరిగింది, జిఎస్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ ఏమీ లేకపోగా ఈయన హైకోర్టుకు పోయి ఎంతసేపు నన్ను ఆప్తాలు పలానా వాళ్ళు చెప్పి నోటీసులు ఇప్పించి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ నోటీసులు ఇప్పించి ఒక భయానక ప్రాంతంలో ఇక్కడికి ఎవరికి నాలెడ్జ్ లేదు, వీళ్ళందరూ చదువురాని మొద్దులు, వీళ్ళకి ఏం తెలియదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నడిపిందైన పోరాటం స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని కూడా మాకు మద్దతు తెలిపింది. ఫీల్డ్ మీద మేము పనిచేసినా ఇది అందరి విజయంగానే మేము చెప్తాం. ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత కొందరు పోయి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. సరే, కనీసం ఒక ప్రయత్నం చేసారు వాళ్ళైనా. మీరేం చేసారు ఎన్ఆర్ఐ గారు, మన డిసిసి అధ్యక్షురాలు ధనవంతి గారు అట్లీస్ట్ ఆమె పోయి ఒక మెమరాండం ఇచ్చింది ఈ ప్రాంతం బిడ్డగా. మీరేం చేసిండు, మీరు అట్లీస్ట్ ఒక మెమరాండం దేవుడు ఎరుగు అసలు ఆపే ప్రయత్నం చేసిల్లా? ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసి, ఒక ఆర్టీఓకి ఫోన్ చేసి, ఒక మైన్స్ ఏడీకి ఫోన్ చేసి
అసలు వారి పర్మిషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేసిలా. జియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడిందంట మన ఎన్నయ్య. జియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంది? బోర్లు వేసే ఒక డిపార్ట్మెంట్, ఆడ ఏం మినరల్స్ ఉన్నాయని ఒక డిపార్ట్మెంట్తో మాట్లాడిందంట. అసలు మాట్లాడదాంట్లో అర్థం ఉంటుందా? నీకు ఒకవేళ నువ్వు చేయకపోతే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా వాళ్ళు పోయినప్పుడు చిన్నగా అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది ఆ బండికి. అది ఒక 20 రోజుల దాకా పనిచేయదు. ఇమీడియట్గా ఇంకో బండి తీసుకొస్తే సరే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వస్తే మళ్ళీ సుందరరామరెడ్డి వస్తాడు, రిమాండ్ చేపియాలా, జైలుకు తోలాలా అన్న ఆలోచన. ఎక్కడైనా ఈ నెల రోజుల్లో ఒక గంట సేపు అయినా మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేసిలా? గత ప్రభుత్వం ఇచ్చింది పర్మిషన్, 2018 పర్మిషన్ వచ్చింది. సాక్షాత్తు దయాకర్ రావు గారు ఆన్లైన్లో వచ్చిందని చెప్పిండు. దాని తర్వాత ఆపే ప్రయత్నం చేసిండు. వచ్చిన ఏ ఒక్క సర్పంచ్ కానీ, ఏ ఒక్క గ్రామ సభ కానీ, మా నాయకుడు కానీ వాళ్ళకి సహకరించలేదు. సహకరిస్తే గ్రామ సభ తీర్మానం వచ్చేది కదా, ధర్మపురందో, కడవెండుదో, లేకపోతే మాదాపురందో వచ్చేది కదా. మీరు సహకరించకపోకబట్టే కదా ఆయన గ్రామ సభ తీర్మానం రాలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఫైల్ అదే కదా. ఇప్పుడు కలెక్టర్ గారు క్లియర్ మెన్షన్ చేసిండు. నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే క్లియర్గా ఉన్నది ఆయన రిపోర్ట్లో. నేను క్యాన్సిల్ చేసింది ఎంఆర్ఓ గారి దగ్గర ఆ ఫైల్ యొక్క డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోవడం, గ్రామసభ తీర్మానం లేకపోవడం, పర్మిషన్ ఇచ్చిన 2 సంవత్సరాలైనా స్టార్ట్ కాకపోవడం అని క్లియర్గా కలెక్టర్ గారు వారు నోట్ ఫైల్లో ఇచ్చిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు దాంట్లో దయాకర్ రావు గారికి, మా ఆనంద్ గారికి పంపించాను. నేను ఈ ప్రాంతానికి నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న సహజ వనరుల మీద నీ దోపిడీ ఆగాల. గత 3 సంవత్సరాల నుంచి మా యొక్క నాయకులు ఉష్కనాపితే జనువంతో, దొంగ వెంచర్ అంటే జనువంతో, ఇటాచి మిషన్లు దింపి దేవుడిపులలో కానీ రంభోజిగూడలో కానీ ఎదుర్కొని కేసుల పాలై మా నాయకులు జైలుకు పోయి కదా మేము ఆపింది. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటే, ఈ వానకొండ లక్ష్మీనరసింహస్వామి ఎంత పవర్ఫుల్ అంటే దీని చుట్టూ ఉన్న సర్పంచ్లంతా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే మన బతుకు. దేవుని గుట్ట చూడండి, పొట్టిగుట్ట చూడండి, లకావత్ అంట చూడండి, కడివెండి చూడండి. దీనికి ఏదైతే దీని చుట్టూ ఉన్నది కూడా ఆ దేవుడు ఆశీస్సులతోటి మేము గెలుచుకోగలిగినాం. ఆ దేవుడు ఈరోజు కలెక్టర్ గారు అన్ని వెరిఫై చేసి ఈ మధ్యకాలంలో మేము 2022లో దయాకర్ రావు గారు సిఎస్ని కలిసి కలెక్టర్ గారిని కలిసి దీన్ని వెరిఫై చేయమని చెప్తే ఆప్షన్స్ అంటే ఇది ఆటోమేటిక్గా రద్దు అయిపోయినట్టే. మళ్ళా దాన్ని పక్కన పెట్టి ఇక్కడున్న లోకల్లో ఉన్న ఎన్ఆర్ఐ గారు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో మళ్ళా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. మేము మైనింగ్ చేసుకున్న తర్వాత నేనేమంటా అంటే ఈ ప్రెస్ మీట్ నుంచి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఒక నెల రోజు నుంచి కొట్లాడుతూ ఉంటే ఎమ్మెల్యే గారు స్పందించరు. ఎన్ఆర్ఐ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, అది లక్ష్మీనరసింహస్వామి వానకొండే గుట్టనే కానీ దాని మీదకి పోతే కేసులు అయితే అండి అని చెప్పి ఆమె భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. దాని మీదకి పోతే కేసులు అయితే మా సిఏ గారట వాళ్ళ సిఏ గారట 50,000 అంటే వాళ్ళ సిఏ గారు ఏందో నాకు అర్థం కాలేదు. సిఏ గారట 50,000 ఫైన్ కట్టినంట ప్రొటెక్షన్ ఇవ్వనందుకు. ఏది ఈ గ్రామసభ తీర్మానం లేనిది ఎంఆర్ఓ ఆఫీస్లో సర్టిఫికేట్ ఉందని చూపెట్టాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో వెరిఫికేషన్ చేస్తే ఆ సర్టిఫికేటే లేదు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుగా. అసలు మార్కింగే లేదు, ఏ కాగితాలు లేకుండా హైకోర్టు నుంచి ఏదో వచ్చిందంట ఫైన్ కట్టిందని చెప్తుందని. ఎందుకు ఇట్లా చేస్తుందని మేము కూడా తరోగా వెరిఫై చేయడం జరిగింది. అసలు మీ టెక్నికల్ గ్రౌండ్స్లో ఎంతసేపు ఆ టెక్నికల్ గ్రౌండ్స్లో మాకేమర్థమవుతుందంటే వాళ్ళకి పర్మిషన్ ఉందేమో అని మేము కూడా అనుకున్నాం. వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నది ఒక సర్వే నెంబరు, మైనింగ్ చేసేది ఒక సర్వే నెంబరు, ఎక్కడ కూడా హద్దులు లేవు. ఒక ఫ్లాగులు కానీ 10 ఎకరాలకు తెచ్చుకున్నా అంటారు ఆ సర్వే నెంబర్లో. ఆ ఫ్లాగులు ఎక్కడ బౌండరీ వాల్స్ కట్టలేదు. మైనింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక 10 ఎకరాలు మనం మైనింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటే ఇంకొక 10 ఎకరాల్లో డెవలప్మెంట్ చేసి గ్రీనరీ, ఎన్విరాన్మెంటల్ అట్లనే ప్లాంటేషన్ చేసి మెప్పించినాకనే చేయాలి. ఒక గ్రామసభ తీర్మానం లేకుండా వీళ్ళు ఎంత ధైర్యంతో చేస్తుందండి. ఈ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? మన అధికార పార్టీ అయిన ఎన్ఆర్ఐ కాదా? నేను ఇంకో విషయం కూడా చెప్తాను.
మేము చేసిన ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా అందరూ ప్రజలు మాకు కలిసి వచ్చిళ్ళు, పత్రికా విలేకరులు కలిసి వచ్చిళ్ళు, మేధావులు కలిసి వచ్చిళ్ళు. ఉసుకుంటుందా? ఉసుక అప్పటికే స్మాష్ అయిపోతుంది. ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని భయభ్రాంతికి గురి చేసుకుంటా, మీ గుప్పట్లలో పెట్టుకుంటా, డబ్బులు వసూలు చేసుకుంటా మీరు చేసేది దేవుర్పుల ప్రాంతం అంటే ఆ దేవుడిచ్చిన ప్రాంతం. ఈడ నీళ్లు కానీ ఉసుక కానీ సహజ వనరులకి నిండు కుండలెక్కు ఉంటుంది. ఈ ప్రాంత దోపిడీని బీఆర్ఎస్ పార్టీ దయాకర్రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ఎప్పుడైనా అడ్డుకుంటుంది, ఆపుతుంది. మీరు దయచేసి ఇంకా 2 సంవత్సరాలు మీకు ఉన్నది టైం. 2 సంవత్సరాల తర్వాత ప్రజలు మేము ఎట్లాగో తిరస్కరించే పరిస్థితి ఉన్నదిలే. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. ఇక పోతే 1 కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేసిన అన్నాడు. అంతకుముందు మేము ఇచ్చిన 2 కోట్లలో 1 కోటి రూపాయలు వేరే కాన్స్టిట్యూన్స్ పంపించి 1 కోటి రూపాయలు తెచ్చిండు. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చి జీవో ఇచ్చి ఇప్పటికి మీ పత్రికా విలేకరుల సాక్షిగా ఇచ్చింది. ఇక్కడ ఇప్పటిదాకా ఏమైనా పని స్టార్ట్ అయిందా? మేము వేయించిన రోడ్డే కదా, మేము కట్టించిన మెట్లే కదా, మేము వేసిన కూల్ పెయింటే కదా, ఏమన్నా తట్టడు మట్టి పోసిందా? నీకేం అర్హత ఉన్నది ఇక్కడ తిరిగేది? ఆఖరికి దేవుడు గుట్ట కూడా అమ్ముకుంటావా నువ్వు? పాలకుర్తి సోమనాథుడికి 50 లక్షలు ఇస్తా అన్నావు, ఇచ్చినావా ఇప్పటిదాకా? పాలకుర్తి సోమనాథుడికి ఎంత పవిత్రత ఉన్నదో, వల్మిడి రాముల వారికి ఎంత పవిత్రత ఉన్నదో, ఈ వానకొండే గుట్టకు కూడా అంత పవిత్రత ఉన్నదండి. వానకొండే గుట్ట అంటే దానికి పేరు ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఈ పోరాటంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, వానకొండే అంటే 365 రోజుల్లో ఈ గుట్ట మీద ఎక్కడో ఒక దగ్గర వర్షం పడుతుంట, అందుకే దీనికి వానకొండే గుట్ట అని పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ జాతర పర్మిషన్ ఇచ్చిన 2 సంవత్సరాలు అయినా స్టార్ట్ కాకపోవడం అని క్లియర్గా కలెక్టర్ గారు వారు నోట్ ఫైల్ ఇచ్చిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిన దాంట్లో దయాకర్రావు గారికి మా ఆనంద్ గారికి పంపించండు. నేను ఈ ప్రాంతానికి నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న సహజ వనరుల మీద నీ దోపిడీ ఆగాల. గత 3 సంవత్సరాల నుంచి మా యొక్క నాయకులు ఉష్కనాప్తే జనువంతో, దొంగ వెంచర్ అంటే జనువంతో, ఇటాచి మిషన్లు దింపి దేవుర్పులలో కానీ రంభోజిగూడలో కానీ ఎదుర్కొని కేసుల పాలే మా నాయకులు జైలుకి పోయి కదా మేము ఆపింది. మీ అందరికి తెలియాల్సిన విషయం ఒకటే, ఈ వానకొండే లక్ష్మీనరసింహస్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఎంత, దీని చుట్టూ ఉన్న సర్పంచ్లంతా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే మా నిబద్ధ. దేవుని గుట్ట చూడండి, పొట్టి గుట్ట చూడండి, లకావత్ అంట చూడండి, కడివెండి చూడండి, దీనికి ఏదైతే దీని చుట్టూ ఉన్నది కూడా ఆ దేవుడు ఆశీస్సులతోటి మేము గెలుచుకోగలిగినాం. ఆ దేవుడు మా మీద ఒక విశ్వాసం పెట్టిండు. భవిష్యత్తులో నా గుట్టనే వీళ్ళు తువ్వే ప్రయత్నం చేస్తారు, నా భక్తులుగా మీరు కొట్లాడాలని చెప్పి ఇలా వానకొండే ఆశీస్సులతోటే